ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानां बालं मुकुन्दं मनसा स्मरामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं अरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमान् शरणान् लभेत. ज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारतीं. गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं. నారాయణీయం భాగవత సంబంధమైనటువంటి అనేక కథలను చెప్పుకుంటున్నాం మనం. అయితే ఇక్కడ కృష్ణుడి వివాహము, కృష్ణుడు ఏ రాజుల పుత్రికలను వివాహం చేసుకున్నారు, ఏ సందర్భాల్లో చేసుకున్నారు, రుక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి ఆ సతీమణుల అందరి పేర్లు కూడా మనం చెప్పుకున్నాం కిందటి దశకంలోను. ఇవాళ ఉషా పరిణయం గురించి చెప్పుకుందాం. ప్రద్యుమ్నో రుక్మిణీయ సకలు తవ కళాశంబరేణాహృతస్థం హత్వారత్యాసహప్తో నిజపురమహరద్ రుక్మికన్యాం చ ధన్యాం. తత్పుత్రోదా అనిరుద్ధో గుణనిధిరవహద్రోచనాం రుక్మిపౌత్రీం. తత్రోద్వాహే గతస్యం యవధిముసలినా రుక్మ్యపిద్యూతవైరాత్. ప్రద్యుమ్నో రుక్మిణీయ సకలు తవ కళాశంబరేణాహృతస్థం హత్వారత్యాసహప్తో నిజపురమహరద్ రుక్మికన్యాం చ ధన్యాం. తత్పుత్రోదా అనిరుద్ధో గుణనిధిరవహద్రోచనాం రుక్మిపౌత్రీం. తత్రోద్వాహే గతస్యం యవధిముసలినా రుక్మ్యపిద్యూతవైరాత్. ప్రద్యుమ్నో రుక్మిణీయ సకలు తవ కళాశంబరేణాహృతస్థం హత్వారత్యాసహప్తో నిజపురమహరద్ రుక్మికన్యాం చ ధన్యాం. తత్పుత్రోదా అనిరుద్ధో గుణనిధిరవహద్రోచనాం రుక్మిపౌత్రీం. తత్రోద్వాహే గతస్యం యవధిముసలినా రుక్మ్యపిద్యూతవైరాత్. రుక్మిణీదేవుడి ప్రద్యుమ్నుడు అనేటటువంటి కుమారుడికి ఆవిడ జన్మనిచ్చిందనమాట. ఆవిడ ఏమైంది, ఆ తల్లి పిల్లవాడుగా ఉన్న చిన్నతనంలోనే శంబరాసురుడు అనేటటువంటి వాడు తన మాయాశక్తితోటి ఈ పిల్లవాడిని ప్రద్యుమ్నుడిని అపహరిస్తాడు. తర్వాత యువకుడైన తర్వాత తనను అపహరించిన శంబరాసురుడిని సంహరించి రతీదేవితో కలిసి ద్వారకా నగరానికి వీరుడైన ప్రద్యుమ్నుడు ఏం చేశాడంటే, యువకుడైన తర్వాత తనను అపహరించినటువంటి శంబరాసురుడిని సంహరించి రతీదేవితో కలిసి ద్వారకా నగరానికి తిరిగి వస్తాడు. తర్వాత తన మేనమామ రుక్మి కుమార్తె తనని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నదని తెలిసి ఆ ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె అయినటువంటి రుక్మావతిని కూడా వివాహం చేసుకుంటాడు. తర్వాత కాలంలో ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. చాలా చక్కటి సద్గుణాలతోటి ఉండి రుక్మి మనవరాలైనటువంటి రోచనను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహానికి బలరాముడు కృష్ణుడు వెళ్తారు. అక్కడ రుక్మి బలరాముడు పాచికలు ఆడతారు. ఆ పాచికల ఆటలో మాట పెరిగి కోపంతో బలరాముడు రుక్మిని వధిస్తాడనమాట.
బాణస్య సాబలిసుతస్య సహస్రబాహో మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా త్వత్ప్రౌత్రమేన మనిరుద్ధమదృష్టపూర్వం స్వప్నేనుభూయ భగవన్ విరహాతురాభూత్. బాణస్య సాబలిసుతస్య సహస్రబాహో మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా త్వత్ప్రౌత్రమేన మనిరుద్ధమదృష్టపూర్వం స్వప్నేనుభూయ భగవన్ విరహాతురాభూత్. బాణస్య సాబలిసుతస్య సహస్రబాహో మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా త్వత్ప్రౌత్రమేన మనిరుద్ధమదృష్టపూర్వం స్వప్నేనుభూయ భగవన్ విరహాతురాభూత్. బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు అతన్ని శంకరుడికి పరమభక్తుడు. 1000 చేతులు కలిగి ఉంటాడు. అతనికి ఉషా అనేటటువంటి చక్కటి అందమైన కూతురు ఉండి చక్కటి గుణాలతోటి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ అనిరుద్ధుడిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. యోగిన్యతీవ కుశలాఖల చిత్రలేఖా తస్యా సఖీ విలిఖ్యతై తరుణానశేషాన్ తత్ర నిరుద్ధముషయా విదితం నిసాయాం అన్యేష్టయోగబలతో భవతో కినికేతాత్. యోగిన్యతీవ కుశలాఖల చిత్రలేఖా తస్యా సఖీ విలిఖ్యతై తరుణానశేషాన్ తత్ర నిరుద్ధముషయా విదితం నిసాయాం అన్యేష్టయోగబలతో భవతో కినికేతాత్. యోగిన్యతీవ కుశలాఖల చిత్రలేఖా తస్యా సఖీ విలిఖ్యతై తరుణానశేషాన్ తత్ర నిరుద్ధముషయా విదితం నిసాయాం అన్యేష్టయోగబలతో భవతో కినికేతాత్. ఉషకి చిత్రలేఖ అనే స్నేహితురాలున్నది. ఆమె గొప్ప యోగి, చాలా చక్కటి యోగిని ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చిత్రలేఖల్లోనూ ఎంతో నేర్పగలిగి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉండేటటువంటి రాజకుమారుల అందరి చిత్రపటాలను వేసి ఈ యొక్క ఉషకు చూపిస్తుంది. ఉషకు చూపించేటప్పటికీ అందులో తను ఇష్టపడుతున్నటువంటి అనిరుద్ధుడు చిత్రం ఉండడం చూసి ఇతన్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఇతన్ని ఎలాగైనా మన రాజ్యానికి రప్పించమని చెప్తే ఆ చిత్రలేఖ యోగశక్తి ఉంది కనుక యోగమాయతో ఏం చేస్తుంది, ఆ అనిరుద్ధుడిని నిద్రపోతున్న వాడిని తీసుకొచ్చేస్తుంది అనమాట. కన్యాపురే దయితయా సుఖమారమం తం చైనం కదంచన భవంధుషి సర్వబంధౌ శ్రీనారదోక్త తదుదంత దదురంతరోషై త్వం తస్య శోణితపురం యదుభిర్న్యరుంధాః. కన్యాపురే దయితయా సుఖమారమం తం చైనం కదంచన భవంధుషి సర్వబంధౌ శ్రీనారదోక్త తదుదంత దదురంతరోషై త్వం తస్య శోణితపురం యదుభిర్న్యరుంధాః. కన్యాపురే దయితయా సుఖమారమం తం చైనం కదంచన భవంధుషి సర్వబంధౌ శ్రీనారదోక్త తదుదంత దదురంతరోషై త్వం తస్య శోణితపురం యదుభిర్న్యరుంధాః. అనిరుద్ధుడు ఉషతోటి తర్వాత మాట్లాడాక తను కూడా ఉషని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుని సరే కొన్ని రోజులు అక్కడ ఉంటాడనమాట. ఆ విషయం నారద మహర్షి ద్వారా కృష్ణుడికి తెలుస్తుంది. ఎక్కడున్నాడా అని వాళ్ళు వెతుకుతున్నారు. అటువంటిది ఇక్కడ ఉన్నాడని తెలిసి ఏం చేస్తాడు, బాణుని నగరానికి ముట్టడించుకుని వచ్చేస్తాడు యుద్ధానికి. పురీపాలశైల ప్రియతు హితృనాథోస్య భగవాన్ సమం భూతవ్రాతైర్యదుబలమశంకం నిరురుధే మహాప్రాణో బాణో ఝటితే యయుధానేన యుయుధే గుహప్రజ్ఞేన త్వమపి పురహంత్రాజ్జఘటిషే. పురీపాలశైల ప్రియతు హితృనాథోస్య భగవాన్ సమం భూతవ్రాతైర్యదుబలమశంకం నిరురుధే
महाप्राणो बाणो झटिते ययुधानेन युयुधे गुहप्रजम्नेन त्वमपि पुरहन्त्राज्जघटिषे पुरीपालशैलप्रियतु हि तृणाधोऽस्य भगवान् समं भूतौ व्रातैर्यदुबलमशङ्कं निरुरुधे महाप्राणो बाणो झटिते ययुधानेन युयुधे गुहप्रजम्नेन त्वमपि पुरहन्त्राज्जघटिषे ఆ సోనిపురానికి రక్షకుడుగా ఉన్నటువంటి శంకరుడు తన భూతగణాలతోటి కలిసి ఈ యాదవ సైన్యాన్ని ఎదుర్కొంటాడనమాట. మహాబలవంతుడైనటువంటి ఈ బాణాసురుడు యూధాసురుడికి గుహుడు, ప్రద్యుమ్నుడు, శంకరుడుని వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని యుద్ధం చేస్తూ ఉంటాడు కృష్ణుడు. నిరుద్ధాశేషాస్త్రే ముముహిషితవస్త్రేణ గిరిసే ధృతా భూతా భీతా ప్రమదకులవీర ప్రమథితాః పరస్కందస్కందః కుసుమశరబాణైశ్చ సచివః సకుంభాండో భాండం నవమివ జలేనాసు బిభిరే నిరుద్ధాశేషాస్త్రే ముముహిషితవస్త్రేణ గిరిసే ధృతా భూతా భీతా ప్రమదకులవీర ప్రమథితాః పరస్కందస్కందః కుసుమశరబాణైశ్చ సచివః సకుంభాండో భాండం నవమివ జలేనాసు బిభిరే నిరుద్ధాశేషాస్త్రే ముముహిషితవస్త్రేణ గిరిసే ధృతా భూతా భీతా ప్రమదకులవీర ప్రమథితాః పరస్కందస్కందః కుసుమశరబాణైశ్చ సచివః సకుంభాండో భాండం నవమివ జలేనాసు బిభిరే. శంకరుడితో జరిగిన యుద్ధంలోనూ ఎన్నో అస్త్రశస్త్రాలని వాళ్ళ మీద ప్రయోగించారు. ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. శంకరుడు ఇంకా యుద్ధం పెరిగేటప్పటికి కొంత సమయానికి శంకరుడే మూర్ఛపోయాడా అన్నట్లయిందనమాట. ఆ సమయంలో యాదవ సైన్యం ధాటికి తట్టుకోలేక భూతగణాలన్నీ కూడా తలో దిక్కుకి పారిపోయాయి. అప్పుడు ప్రద్యుమ్నుడి బాణాల తాకిడికి స్కందుడు ఓడిపోయాడు. చాపానాం పంచశత్యా ప్రసభముపగతే చిన్న చాపేధ బాణే వ్యర్థే యాతో సమేతో జ్వరపతిరసనైరజ్వరిత్వజ్వరేణ జ్ఞానీ స్తుత్వా దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరోగాత్ ప్రాయోంతర్జానవంతోపి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాః చాపానాం పంచశత్యా ప్రసభముపగతే చిన్న చాపేధ బాణే వ్యర్థే యాతో సమేతో జ్వరపతిరసనైరజ్వరిత్వజ్వరేణ జ్ఞానీ స్తుత్వా దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరోగాత్ ప్రాయోంతర్జానవంతోపి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాః చాపానాం పంచశత్యా ప్రసభముపగతే చిన్న చాపేధ బాణే వ్యర్థే యాతో సమేతో జ్వరపతిరసనైరజ్వరిత్వజ్వరేణ జ్ఞానీ స్తుత్వా దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరోగాత్ ప్రాయోంతర్జానవంతోపి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాః. అలా తన రక్షణ సైన్యం అంతా చెల్లాచెదరైపోతే ఎంతో ఆగ్రహం చెందిన బాణాసుడు తన 1000 చేతులతోటి 500 ధనస్సులను ధరించి కృష్ణుడిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు. వాటి అన్నిటినీ కూడా అవలీలగా ఖండించేశాడు కృష్ణుడు. దాంతో భయపడిపోయి బాణాసురుడు పారిపోబోయాడు. అంతలో సకర జ్వరాలకి అధిపతి అయినటువంటి ఈ కృష్ణుడు ఏం చేశాడు, వాడికి అహంకారాన్ని, బాణాసురుడి యొక్క అహంకారాన్ని
ఒక్కసారిగా తగ్గించడం కోసం 2 చేతులు మాత్రమే ఉంచి మిగతా వాటిలన్నిటిని కూడా వధించేశాడనమాట. బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్మన్ నిర్లోనాశేషదోషం సపతి బుబుదుషా శంకరేణోపగీతః తద్వాచాశిష్టబాహో ద్వితయముభయతో నిర్భయం తత్ప్రయం తం ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమస్ అనిరుద్ధః సహోషః. బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్మన్ నిర్లోనాశేషదోషం సపతి బుబుదుషా శంకరేణోపగీతః తద్వాచాశిష్టబాహో ద్వితయముభయతో నిర్భయం తత్ప్రయం తం ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమస్ అనిరుద్ధః సహోషః. బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్మన్ నిర్లోనాశేషదోషం సపతి బుబుదుషా శంకరేణోపగీతః తద్వాచాశిష్టబాహో ద్వితయముభయతో నిర్భయం తత్ప్రయం తం ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమస్ అనిరుద్ధః సహోషః. 2 చేతులను మాత్రం ఉంచి వదిలేశాడు కృష్ణుడు. ఆ తర్వాత వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి ఈ బాణాసురుడు అనేకమైనటువంటి ఆయుధాలను తీసుకుని మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. అంతలో శంకరుడు నీ ముందు ప్రత్యక్షమై నేను ప్రార్థించగా ఆయన మాట మన్నించి ఆ 2 చేతులు మాత్రమే వదిలేస్తాను, మిగతా చేతుల్ని ఖండించడం జరిగిపోయింది అని చెప్పేసి ఉషా అనిరుద్ధులను వెంట తిట్టుకుని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళిపోయాడు. ముహుస్తావచ్చక్రం వరుణమజయో నందహరణే యమం బాలానీతో దవదహనపానే అనిల సఖం విధిం వస్సస్తే ఏ గిరిసమిహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షీ తదయమనతారో జయతి తే. ముహుస్తావచ్చక్రం వరుణమజయో నందహరణే యమం బాలానీతో దవదహనపానే అనిల సఖం విధిం వస్సస్తే ఏ గిరిసమిహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షీ తదయమనతారో జయతి తే. ముహుస్తావచ్చక్రం వరుణమజయో నందహరణే యమం బాలానీతో దవదహనపానే అనిల సఖం విధిం వస్సస్తే ఏ గిరిసమిహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షీ తదయమనతారో జయతి తే. అనేక పర్యాయాలు ఇంద్రుణ్ణి జయించడం జరిగిపోయింది. అలాగే నందుణ్ణి నిర్బంధించి వరుణుణ్ణి నిర్బంధించి వాళ్ళందరినీ కూడా జయించి విడిచిపెట్టేశావయ్యా నువ్వు. నీ గురుపుత్రుడు యమలోకానికి వెళ్ళి యముణ్ణి జయించి తీసుకువచ్చావు. దావనంలా దహిస్తున్నటువంటి అగ్నిని, ఆవు దూడలను దొంగిలించినటువంటి బ్రహ్మదేవుణ్ణి, బాణాసురుడితో జరిగిన యుద్ధంలో శంకరుణ్ణి జయించావు. ఈ విధంగా అవతారాలన్నిటిలోనూ కృష్ణావతారం చాలా గొప్పదిగాను సర్వోత్కృష్టంగాను కూడా అందరూ భావిస్తారు. నిన్ను మించిన వాడు ఎవడు లేడు, పరమాత్మవి నువ్వు, పరబ్రహ్మ స్వరూపానివి నువ్వు అని చెప్పి భావన చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ద్విజరుషాకృకలాసవపుర్ధరం నృగనృపం త్రిదివాలయమాపయన్ నిజజనే ద్విజభక్తమనుత్తమాం ఉపదిశన్ పవనేశ్వర పాహి మాం. ద్విజరుషాకృకలాసవపుర్ధరం నృగనృపం త్రిదివాలయమాపయన్ నిజజనే ద్విజభక్తమనుత్తమాం ఉపదిశన్ పవనేశ్వర పాహి మాం. ద్విజరుషాకృకలాసవపుర్ధరం నృగనృపం త్రిదివాలయమాపయన్ నిజజనే ద్విజభక్తమనుత్తమాం ఉపదిశన్ పవనేశ్వర పాహి మాం.
సూర్యవంశానికి చెందినటువంటి నృగమహారాజు పూర్వం బ్రాహ్మణుల శాపాలకు గురివయ్యి ఊసరవెల్లిగా మారాడు. ఆ మహారాజుకి శాప విమోచన కలిగించి స్వర్గలోపల ప్రాప్తిని కూడా నువ్వే చేసావయ్యా. పుణ్యస్వరూపుడైనటువంటి బ్రాహ్మణుల పట్ల నీకు భక్తి ఉంది అని చెప్పి, ఓ గురువాయూపురాధీశ, నా సంగతి చూడవయ్యా, నా నొప్పులు ఏమిటి, నా బాధ ఏమిటి, నేను ఎన్ని రోజులు పడాలి, ఇంతమందిని రక్షించిన వాడు నన్ను రక్షించలేవా చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి 10 శ్లోకాలు చదువుకుందాం. ప్రద్యుమ్నోరపినేయ సకలు తవ కళా సంబరేణాహృతస్థం అత్వారత్యా సహాప్తో నిజపురమహరదు రుక్మికన్యాం చ ధన్యాం తత్పుత్రో అనిరుద్ధో గుణనిధిరవః ద్రోచనాం రుక్మిపౌత్రీం తత్రోద్వాహే గతస్వం యవధి ముసలినా రుక్మిపీద్యూతవైరాత్ బాణస్య సా బలిసుతస్య సహస్రబాహో మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా త్వత్ప్రౌత్రమేనమనిరుద్ధమదృష్టపూర్వం స్వప్నేనుభూయ భగవన్ విరహాతురాభూత్ యోగిన్యతీవ కుశలా కలచిత్రలేఖా తస్యా సఖీ విలిఖతి తరుణానశేషాన్ తత్రానిరుద్ధముషయా విదితం నిశాయాం అనేష్టయోగబలతో భవతోదికేతాత్ కన్యాపురే దయితయా సుఖమారమంతం చైనం కథంచన భవంతి సర్వబంధౌ శ్రీనారదోక్త తదుదంత దదురంతరోషైః త్వం తస్య శోణితపురం యదిభిర్న్యరుంధాః పూరీపాలశైలప్రియదుహితృనాథోऽस्य భగవాన్ సమం భూతవ్రాతైర్యదుబలమశంకం నిరురుధే మహాప్రాణో బాణో జటితయయుధానేనయుధే గుహప్రద్యుమ్నేన త్వమపి పురహంత్రా జగతిషే నిరుద్ధాసే శాస్త్రే ముముహిషి తవస్త్రేణ గిరిసే ధృతా భూతా భీతా ప్రమదకులవీర ప్రమథితాః పరస్కందః కుసుమశరబాణైశ్చ సచివః సకుంభాండో భాండం నవమివ బలేనాసు బిభిరే చాపానాం పంచశత్యా ప్రసభముపగతే చిన్న చాపేధబాణే వ్యర్థే యాతో సమేతో జ్వరపతిరసనైరజ్వరిత్వజ్వరేణ జ్ఞాని స్తుత్వా దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరోగాత్ ప్రాయోంతర్జ్ఞానవంతోऽపి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాः బాణాం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్వన్ నిర్లూనాశేషదోషం సపతి బుబుధుషా శంకరేణోపగీతః తద్వాచాశిష్టబాహో ద్వితయముభయతో నిర్భయం త్వత్ప్రియం తం ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమः సానురుద్ధో సహోషః మోహుస్తావచ్చక్రం వరుణమజయో నందహారేణ యమం బాలానీతో దవదహనపానే అనిలసఖం విధిం వస్సస్తేయో గిరిసమిహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షీ తదయమవతారో జయతి తే ద్విజరుషా కృకలాసవపుర్ధరం నృగనృపం త్రిదివాలయమాపయన్ నిజజనే ద్విజభక్తిమనోత్తమాం ఉపదిశన్ పరమేశ్వర పాహి మాం. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద.
ఎన్నో భక్తి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తున్న వెలుగువైపు ప్రయాణం ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎన్నో భక్తి కార్యక్రమాలని వెలుగులోకి తీసుకొస్తున్న వెలుగువైపు ప్రయాణం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.